వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేషరతుగా పాటించి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద లాయర్లను పెట్టుకుని సుప్రీంకోర్టుకు వెళ్తే అది విద్యార్థుల గొంతు కోసినట్టే అవుతుందని ఆయన హెచ్చరించారు. పరీక్షల్లో జరిగిన తప్పులను ఒప్పుకొని ప్రభుత్వం తక్షణమే పరీక్షను రద్దు చేయాలని శ్రవణ్ స్పష్టం చేశారు. అలాగే గ్రూప్ 1 పోస్టుల భర్తీలో ఇంత భారీ స్థాయిలో అవినీతి జరిగిందంటే దాని వెనుక ఎవరున్నారో పూర్తి స్థాయిలో విచారణ జరిపి బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బేషరతుగా మీరు హైకోర్టు ఆర్డర్ అమలు చేయండి. వీఆర్ హియరింగ్ ద న్యూస్ దట్ ఏదో రిట్ అపీల్ చేస్తాం, పెద్ద లాయర్లను పట్టుకొస్తాం, పెద్ద లాయర్లను పట్టుకొచ్చి మేము డబ్బులున్న లాయర్లను పట్టుకొచ్చి మేము ఏదో మ్యానిపులేట్ చేస్తాము, రిట్ అపీల్ చేస్తాము, ఫస్ట్ కోర్టుకు పోతామని చెప్పని అంటున్నారు. ఏ కోర్టుకు పోయినా నిర్దాక్షిణ్యంగా మీరు నిరుద్యోగుల గొంతు కోసినట్టే. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, పెద్ద రాయలు రావచ్చు, రిట్ అపీల్ చేయొచ్చు, సుప్రీంకోర్టు పోవచ్చు, ఇంకెక్కడికైనా పోవచ్చు. మీరు వేసే ప్రతి అడుగు తెలంగాణ నిరుద్యోగ విద్యార్థుల యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేసినట్టే, కాల రాసినట్టే అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు TGPSC తెలుసుకోవాలని చెప్పని హుందాతనం ఉండాల. చేసిన తప్పును కోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత హుందాతనంతో తప్పును ఒప్పుకొని ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తే మీకు కూడా మానవత్వం ఉంది, విఘ్నత ఉంది అని చెప్పని ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఈ యొక్క పరీక్షను గిటపీల్ అని చెప్పని హైకోర్టు ఆర్డర్కు వ్యతిరేకంగా పోకుండా వెంటనే రద్దు చేయాలని చెప్పని, అదేవిధంగా ఇన్ని తప్పులు ఎట్లా జరుగుతాయి? దేర్ ఇస్ అన్ IAS ఆఫీసర్ సిట్టింగ్ దేర్. ఆయన ఒక చైర్మన్, ఆయన కింద ఇంకొక సెక్రటరీ ఉంది, ఆమె IAS ఆఫీసర్, ఇంతమంది అధికారులు ఉన్నారు. ఇంతమంది ఉండగా ఇన్ని లోపభూయిష్టంగా ఎగ్జామ్ ఎట్లా నిర్వహిస్తారు? ఇన్ని లక్షల మంది జీవితాలతో ఎట్లా చెలగాటమాడతారు? అంటే తప్పనిసరిగా దీంట్లో ఉన్నటువంటి ఒక అవినీతి వెనక ఉన్నటువంటి ఒక పెద్దలు ఎవరు, తిమింగలాలు ఎవరు బయటికి రావాలా. వాళ్లపైన చర్యలు తీసుకోవాలంటే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పని కోరుతాం. మా తమ్ముడు ఫోన్ చేశాడు, నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా MR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో UV అర్బనైట్, తెనాలి రోడ్ లో KV రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు, మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, 24 అవర్స్ వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. MR కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.